పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. బందరు వచ్చినప్పటి నుంచి గోరా కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. ఒకవైపు నాస్తిక ప్రచారం, మరోవైపు నూతన ఆదర్శాలతో కళాశాల స్థాపనకు ప్రయత్నం. ఇవి కాక విద్యార్థులలో ఆయన సాహచర్యం వల్ల సాంఘిక రాజకీయ చైతన్యం ఉప్పొంగడం. సహజంగానే కాలేజీ నిర్వాహకుల దృష్టి గోరా మీదకు పోయింది. బందరు వచ్చిన తర్వాత విద్యార్థులతో గోరా సాన్నిహిత్యం పెరిగింది. బందరులో విద్యార్థుల లాడ్జీలకు వెళ్లడమే కాదు, నాస్తికోపన్యాసాలను ఎక్కువగా విద్యార్థులు ఏర్పాటు చేయడమే కాదు, విద్యార్థి యువజన రాజకీయ శిక్షణ తరగతులలో ఆయన పాల్గొనడమే కాదు, విద్యార్థుల గ్రామాలలో వారి ఇండ్లకు 40 నుండి 50 మంది విద్యార్థులను తీసుకుని సైకిళ్లపై విజ్ఞాన యాత్రలుగా కూడా వెళ్ళేవారు. ఇలాంటి యాత్రలలో కాలేజీలోని ఇతర ఉపాధ్యాయులు కొందరు అప్పుడప్పుడు పాల్గొనేవారు. ఈ యాత్రలలో బోటనీ విద్యార్థులే పాల్గొనాలని లేదు, ఏ విద్యార్థి అయినా రావచ్చు. 25 నుండి 30 మైళ్ళ దూరం వరకు గల గ్రామాలకు కూడా వెళ్ళేవారు. ఏ విద్యార్థి అయినా తన గ్రామానికి రమ్మని ఆహ్వానించేవాడు. అతను ముందుగా వెళ్ళి తన గ్రామంలో 40 నుండి 50 మందికి భోజనం, అల్పాహారం ఏర్పాట్లు చేసేవారు. బృందం వారు ఉదయం 5 గంటలకు బందర్ నుంచి సైకిళ్ల మీద బయలుదేరి ఆ గ్రామానికి వెళ్ళేవారు. తమ మిత్రుని ద్వారా ఏర్పాటైన గ్రామస్తుల ఆతిథ్యం స్వీకరించి ఆ పూట అంతా ఆ గ్రామంలో గడిపేవారు. గ్రామ పరిస్థితులను అధ్యయనం చేసేవారు. గ్రామస్తులతో వివిధ విషయాల గురించి చర్చించేవారు. సాయంత్రం వరకు అక్కడ గడిపి రాత్రికి బందరు తిరిగి వచ్చేవారు. తమ అబ్బాయి సహోధ్యాయులు, ఉపాధ్యాయులు వస్తున్నారంటే సంరక్షకులకు సంతోషంగా ఉండేది. గ్రామాలకు ఈ విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్ళడం ఆ రోజులలో క్రొత్త. అందుచేత గ్రామస్తులందరికీ అదొక పెద్ద పండుగగా ఉండేది. ఇలా గోరా విద్యార్థులతో సైకిళ్ల మీద వెళ్ళి ఒక రోజున 100 మైళ్ళు సైకిలు త్రొక్కిన సంఘటనలు కూడా ఉన్నాయి. మన దేశంలోని లక్షలాది గ్రామాలే భారతదేశం. అందుచేత విద్యార్థులకు గ్రామాలతో, గ్రామాల సమస్యలతో సంబంధం ఉండాలని గోరా అభిప్రాయం. దానికి గాను ఇలాంటి కార్యక్రమాలు ఏర్పరుస్తూ ఉండేవారు. వీటి వల్ల సాంఘిక కలయిక కూడా జరిగేది. విద్యార్థులు గ్రామాలకు వెళ్ళినప్పుడు బియ్యం చెట్లు ఎలా ఉంటాయో చూపించండి అని అడిగిన సందర్భాలు కూడా లేకపోలేదట. పట్టణంలోనే పుట్టి, పట్టణంలోనే పెరిగి చదివి, పట్టణంలోనే పెళ్లి చేసుకుని ఉద్యోగం చేసేవారికి గ్రామాల జ్ఞానం లేదంటే ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. గోరా తన విద్యార్థులతో గ్రామాలకు వెళ్ళడం కాకినాడలోనే ప్రారంభించారు. అయితే బందర్లో దానికి స్పష్టమైన కార్యక్రమ రూపం ఇచ్చి నెలకు 2 సార్లు అయినా వెళుతూ ఉండేవారు. 1928లో జరిగిన ఒక సంఘటనను ముచ్చడించుకుందాం. గోరా తనతో మరి 3 విద్యార్థులను తీసుకుని కోనసీమ చూద్దామని బయలుదేరారు. తెలిసిన వారు గ్రామాలలో ఉంటే భోజనాలకు పర్వాలేదు, కానీ ఎవరూ తెలియకపోతే కొంత ఇబ్బందే. ఆ రోజుల్లో పెద్ద గ్రామాల్లో కూడా హోటళ్లు ఉండేవి కావు. ఈ పర్యటనలో ఈ 4 కాలినడకన, పడవ మీద, బస్సు మీద అలా ప్రయాణం చేశారు. ఒక రోజున ఒక గ్రామానికి వచ్చేసరికి చీకటి పడింది. నడిచి నడిచి అలసిపోయారు. భోజనం ఏర్పాటు గురించి ఆలోచించారు. గోరా వెంట ఉన్న 3 విద్యార్థులలో ఒకరు వకీలుగారి అబ్బాయి. ఆ ఊళ్ళో వకీలుగారి క్లయింట్ ఒకరు ఉన్నారు. అందుచేత వీరందరూ
ఆ క్లయింట్ ఇంటి వద్దకు వెళ్ళారు. గోరా ఆ వకీలు గారి అబ్బాయితో ముందుగానే చెప్పారు. తాను వారి ఉపాధ్యాయుడినని చెప్పవద్దని, సహాధ్యాయుడిననే చెప్పమని, లేకపోతే తమ వకీలు గారి అబ్బాయి టీచరుకు తగిన మర్యాదలు జరపాలని, అనవసరంగా ఇబ్బంది పడతారని. ఇష్టం లేకపోయినా ఆ అబ్బాయి అలాగే చెప్పాడు. వంట అయ్యింది. భోజనాలకు లేవమన్నారు. గోరాకు మరొక విద్యార్థికి కరణంగారింట్లో భోజనాల ఏర్పాటు జరిగింది. వకీలు గారి అబ్బాయికి మరొక విద్యార్థికి క్లయింట్ ఇంట్లోనూ. తాము నలుగురు విడిపోయి భోజనాలు చేయటం గోరాకు ఇష్టం లేకపోయింది. మాలో బ్రాహ్మణులెవరండి అని గోరా అన్నారు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. క్లయింట్ వకీలు అబ్బాయిని నలుగురి కులాలు అడిగి ఉంటారు. అప్పుడతను కులాలు చెప్పి ఉంటాడు. కులాల ప్రకారం భోజనాల ఏర్పాటు జరిగింది. గోరా ఇలా అనేసరికి కొత్త సమస్య ఎదురైంది. క్లయింట్ ఆశ్చర్యపడి పొరపాటు పడ్డాంలేండి అని మిగిలిన ఇద్దరికీ కూడా తన ఇంటి వద్దనే మళ్ళీ వండించి అప్పుడు భోజనం పెట్టారు. మూడవ విద్యార్థికి పరిశేచించనిదే భోజనం చేసే అలవాటు లేదు. అందుచేత గోరా అతనికి మరీ మరీ చెప్పారు. చేతిలో నీళ్లు పోసుకుని విస్తరి చుట్టూ తిప్పుతాడేమో జాగ్రత్త అని. ఆ క్లయింట్ వైశ్యుడు. అందుచేత భోజనం చేసిన తర్వాత విస్తళ్ళు ఎవరు తీయాలి అనే సమస్య ఎదురైంది. వకీలు అబ్బాయి ఎలాగైనా క్లయింట్కు ఎక్కువే. అందుచేత అతను తీయడానికి వీల్లేదు. రెండో విద్యార్థి చిన్నవాడు. అరిటాకుల్లో భోజనమే అలవాటు లేదు. అందుచేత అరిటాకులు ఎత్తలేదు. మూడో విద్యార్థి కులరీత్యా మిగిలిన ఇద్దరికంటే అగ్రవర్ణస్థుడు. సరసన కూర్చుని భోజనం చేశాడు గాని విస్తళ్ళు తీయమంటే బాగుండదు. కనుక చివరకు వారి ముగ్గుర్ని నోరెత్తవద్దని చెప్పి గోరాయే నలుగురు విస్తళ్ళు ఎత్తిపారేశారు. ఇలా జరిగినందుకు ఆ ముగ్గురు చాలా బాధపడ్డారు. మరి ఇలాంటి సంఘటనలను సమాజం సహించాలంటే ఎంత మార్పు రావాలో. విప్లవ నాయకులు తామే మార్పు తీసుకువస్తారు కానీ ఎవరో తెచ్చే వరకు ఆగరు కదా. సమాజంతో అప్పటి స్థితిని ఆమోదిస్తూ కొనసాగించే సంస్థలలో ఆ స్థితిని భగ్నం చేసే వ్యక్తికి స్థానం ఎలా ఉంటుంది? ఇవన్నీ ఇలా ఉండగా 1938లో కాలేజీ విద్యార్థులు సమ్మె చేశారు. గోరా వల్ల విద్యార్థులలో తిరుగుబాటు భావం పెరుగుతున్నదని, ఈ విధంగా గోరా పరోక్షంగా సమ్మెకు బాధ్యులని కాలేజీ అధికారుల భావం. వీటన్నిటి వల్ల గోరాను ఉద్యోగం నుంచి తొలగించాలని కాలేజీ కమిటీలో కొద్దిమంది సమావేశమై ఆమోదించారు. 1939 ఏప్రిల్లో కాలేజీ అధికారులు గోరాకు 3 నెలల నోటీసు ఇచ్చారు. కానీ ఈ ఉత్తర్వు అన్యాయమని కాలేజీ కమిటీ సభ్యులందరినీ కలుసుకుని గోరా చెప్పారు. ఈ సందర్భంలో విద్యార్థుల నుంచి గోరాకు లభించిన అండ అసాధారణమైనది. అట్టి ఉదాహరణలు ఎక్కడో గానీ కనపడవు. కమిటీ సభ్యుల వద్దకు విద్యార్థులు అధిక సంఖ్యాకులుగా వెళ్ళి విజ్ఞప్తి చేయడం, తమ సంరక్షకుల చేత మెప్పించడం మొదలైనవి చేశారు. తిరిగి కమిటీ సమావేశమైంది. అప్పుడు అత్యధికంగా కమిటీ సభ్యులు హాజరై గోరాను తొలగిస్తూ అంతకుముందు ఆమోదించిన ఉత్తర్వును ఉపసంహరించారు. ఇది విద్యార్థులు సలిపిన నిర్విరామ కృషికి గోరాకు గొప్ప విజయం. గోరాపై కమిటీ తొలగింపు ఉత్తర్వును రద్దు చేసింది. అయినా ప్రిన్సిపల్ గోరాపై క్రమశిక్షణ నిబంధనలంటూ కొన్ని నిషేధాలు విధించారు. వాటిలో నాస్తికత్వం గురించి ఎక్కడా ప్రచారం చేయరాదని, వ్యాసాలు పుస్తకాలు వ్రాయరాదని, వేరే విద్యాసంస్థలు నెలకొల్పుటకు ప్రయత్నించరాదని, విద్యార్థులను క్లాస్ రూమ్ బయట కలుసుకొనరాదని ఆంక్షలు విధించారు. అన్నిటికంటే క్లాస్ రూమ్ బయట తన విద్యార్థులను కలవరాదని ఉపాధ్యాయునిపై విద్యాసంస్థ ఆంక్ష విధించడం గోరాను కదిలించి వేసింది. ఈ ఆంక్షల సంగతి సరస్వతి గారికి చెప్పేసరికి
సరస్వతి గారు వెంటనే ఇంత హీనంగా ఉద్యోగంలో బ్రతికే కంటే ఎక్కడైనా కూలి చేసుకోవడం మేలు అని గోరాకు బలమిచ్చారు. సరస్వతి గారు నగలు తీసివేశారు. బంధువులకు దూరమయ్యారు. కులం వదులుకున్నారు. ఆస్తిని ధనాన్ని కాంక్షించలేదు. చివరకు తన భర్తను ఉద్యోగం కూడా వదిలివేయమని ప్రోత్సహిస్తున్నారు. అప్పటికి వారి సంతానం తక్కువేమీ కాదు. 6 పిల్లలు. వదిలేస్తే రేపు ఏమవుతుందో తెలియదు. అయినా ముందడుగు వేయవలసిందే. త్యాగానికి ఏ భార్య తన భర్తను ఇలా ప్రోత్సహించగలదు? గోరా ఆదర్శాలకు, ఆచరణకు సరస్వతి గారి ప్రోత్సాహం వన్నె తెచ్చింది. పసిడికి పరిమళమబ్బింది. ఇక ఏమి కావాలి కనుక విద్యార్థుల పట్టుదలపై ఆ 1 సంవత్సరం ఎలాగో అజ్ఞాతవాసం గడుపుటకు గోరా అంగీకరించారు. ఆ సంవత్సరం ఒక యుగం వలె గడిచింది వారికి. ఆ విద్యా సంవత్సరం పూర్తి అవగానే 1940 ఏప్రిల్లో గోరా రాజీనామా లేఖను పంపారు. గోరాను లొంగదీశామని విర్రవీగుతున్న వారికి పిడుగు మీద పడ్డట్లయింది. గోరా తన భవిష్యత్తును నిర్ణయించుకోవలసి వచ్చింది. ఆదర్శాలకు తిలోదకాలిచ్చి ఉద్యోగాన్ని కాపాడుకుంటూ ఉదరపోషణ చూసుకోవడమా, ఉద్యోగాన్ని కాలదన్ని త్యాగపధాన ఆదర్శ శిఖరం వైపు అధిరోహించడమా? ఉద్యోగాన్ని వదిలారు. భార్యాబిడ్డలు వెంటరాగా నిజమైన జీవితయాత్ర ఆరంభించారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.